ఎలాంటి కొంతమంది ఎమ్మెల్యేల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎలాంటి ఎమ్మెల్యేల వల్లే వైసీపీ ప్రభుత్వం అధపాతాళానికి పడిపోయింది. ఎందుకంటానంటే ఎవరా ఎమ్మెల్యేలు ఏంటని చెప్పే ముందు వైసీపీ ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోవడానికి, వైసీపీ ప్రభుత్వం అప్రతిహతంగా ఉన్న టైంలో ఎందుకో కొరగాకుండా పడిపోయే స్థితిలోకి ఎందుకు వచ్చిందంటే ఎలాంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎలా అంటే కార్యకర్తల్ని పట్టించుకోకపోవటం, కార్యకర్తలకు ఏం కావాలో తెలుసుకోకపోవటం, కార్యకర్తల సమావేశాలు లేకపోవటం, కార్యకర్తల నుంచి నియోజకవర్గానికే సంబంధం లేకుండా నెగ్గిన తర్వాత నియోజకవర్గం వైపు కూడా చూడకపోవడం, నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకోకపోవడం, ఇలా కొన్ని తప్పులు అయితే కనుక జరిగాయి. ఇది ముమ్మాటికి వాస్తవమే. ఎవరు కాదని ఎవరన్నా పార్టీలకు అతీతంగా చెప్పాలి. కాబట్టి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎలాంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. ఏదైతే 175 స్థానాల్లో 175 మంది వైనాట్ 175 అన్నారో, ఈ వైనాట్ 175లో చాలామంది ఎలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గం మొత్తం అక్కడ ఉండే కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఓటర్లు కానీ తనమంటే ఇష్టం లేని వాళ్ళు, అంటే తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అసలు మన ఛానల్ స్టార్ట్ చేసిందే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు అనే వీడియోతో స్టార్ట్ చేసాం అసలు 1.5 year బ్యాక్. కాబట్టి ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే కనుక వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం తీవ్రంగా వ్యతిరేకత ఉన్న ప్రజల్లో ఏదైతే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు చేసినటువంటి ఇలాంటి పనుల వల్లే 100% వైసీపీ ఘోర ఓటమి పరాభవం పాలైంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం చూసుకుంటే కనుక కొట్టు సత్యనారాయణ గారు అక్కడ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న మాట, అలాగే అక్కడ నియోజకవర్గ ముఖ్య నాయకులు కానీ, ముఖ్య కార్యకర్తలు కానీ, కింది స్థాయి నాయకులు కానీ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ ఎమ్మెల్యే మాకు వద్దు బాబోయ్ అంటున్నారు. నిజమండి, ఈ ఎమ్మెల్యే ససేన సరే మాకు అసలు అవసరం లేదని అంటున్నారు. ఎందుకనంటే కనుక కొట్టు సత్యనారాయణ గారు చేసే కొన్ని పనులు ససేమేరా వాళ్ళకి నచ్చడంలా. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడేది మేము, పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టేది కొంతమంది నాయకులు, కానీ పేరు పెత్తనం మాత్రం ఆయనది అంటాడు. కాబట్టి అలాంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాకు వద్దు అని చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. ఇలాగా వాస్తవం అండి. కాబట్టి ఎందుకు ఎలా బయటకు వచ్చింది ఈ అంశం అంటే కనుక కొట్టు సత్యనారాయణ గారి గురించి కొంతమంది నాయకులు నిన్న తాడేపల్లిగూడెంలో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో యాతావాత తేల్చింది ఏంట్రా అంటే కనుక కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు వద్దు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆయనకి చెప్పడానికి, అంటే ఇలాంటి నాయకుల గురించి ఫిర్యాదు చేయడానికి చాలా నియోజకవర్గాలు అయితే కనుక రెడీ అవుతున్నాయి. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం పక్కన పెడితే ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యే మీదే ఫిర్యాదులు చేయడానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి రానున్నారో, నియోజకవర్గాల్లో బస చేయనున్నారో, నియోజకవర్గాల్లో ఆయన ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ స్థాయిలో ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని చూడాలి. కాబట్టి అప్పుడు ఈ ఎమ్మెల్యేల గురించి నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు బయట పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా సర్దుబాటు చేయడానికే నియోజకవర్గాల స్థాయిలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్నది కూడా వాస్తవమే. కాబట్టి కొట్టు సత్యనారాయణ గారి అంత తీవ్ర వ్యతిరేకత ఎలా వచ్చింది అంటే నియోజకవర్గంలో తానున్నా సరే పెద్దగా అంటే జనామోదం ఎక్కువ ఉన్నటువంటి ఆలోచనలు తీసుకోకపోవడం వల్ల, కాబట్టి కొన్ని నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోవడం వల్ల, అక్కడ నియోజకవర్గంలో వైసీపీ అభిమానులకి అది నచ్చకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉంటున్న కొట్టు సత్యనారాయణ గారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి అక్కడ ఎవరైనా ఉన్నారంటే కనుక అక్కడ ఉండే ప్రాంత నియోజకవర్గ వాసులే చెప్తున్న మాట ఏంటంటే ఇంకోటి ఎవరంటే వడ్డీ రఘురాం ఎవరైతే ఉన్నారో వడ్డీ రఘురాం అనే ఆయన్ని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేయమని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. దాని నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడానికి అయితే కనుక వాళ్ళు సిద్ధపడుతున్నారు అనమాట. కాబట్టి ఏదేమైనా ఇలాంటి నియోజకవర్గాలు ఇంకా రాష్ట్రంలో ఉన్నాయంటే చాలా ఉన్నాయి. నన్ను అడిగితే కనుక ఏంటంటే భీమవరం నియోజకవర్గంలో చూసినా సరే చాలా మల్లగొల్లలో పడుతున్నారు. గ్రంథి శ్రీనివాస్ గారి నియోజకవర్గం చూసినా అలాగే ఉంది. ప్రస్తుతానికి చాలామంది ఆయనకి తెలియకుండానే కింద చాలా మట్టుకి వ్యతిరేకత అనేది ఫామ్ అయ్యింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఇంకొక నియోజకవర్గం తమ్మినేని సీతారాం గారి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలు ఉన్నాయండి. ఆ నియోజకవర్గాల పేర్లు లిస్ట్ అని నేను చెప్పలేను, కానీ కాకపోతే కార్యకర్తలకు అందుబాటులో లేని ఇలాంటి నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో లేని ఇలాంటి నాయకుల వల్ల తీవ్ర వ్యతిరేకత అయితే కనుక నియోజకవర్గాల్లో ఉంది. ఎలాంటి వ్యతిరేకతను అంతను కూడా ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే రానున్న మరల ఎలక్షన్లో చాలా దెబ్బ అయితే పడుతుంది వైసీపీకి అని చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. కార్యకర్తల నాయకులు అందరూ మాట్లాడుకునే మాటలు. కానీ వైసీపీలో ఈసారి మాత్రం పూర్తి ప్రక్షాళన అనేది జరగాల. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎంత ఇంపార్టెంట్గా వాళ్ళు భావిస్తున్నారో వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేల ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో
నియోజకవర్గ కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కార్యకర్తలు ప్రధానం అనుకుంటున్నారు, అలాంటి నియోజకవర్గ నాయకుల్ని ఉంచి నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి కూడా చూడని నాయకులను అందరూ కూడా ఏరి పారేయాలని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. దాని మీదే చాలా సమావేశాలు అయితే కనుక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏం రిప్రజెంటేషన్ ఇద్దాం, వచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏ రకంగా చెప్పాలనేది చాలామంది ఒక నివేదిక, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రిపేర్ చేసుకుంటారని చాలామంది చాలా రకాలుగా వర్గాలుగా వినిపిస్తున్నటువంటి మాట. చూద్దాం ఎంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అందరి జాబితా బయటకు రాబోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కూడా అనౌన్స్ చేయొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మీ దృష్టిలో మీ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే మీద మీకుండే అభిప్రాయం అండి. వ్యతిరేకత ఉందా, లేకపోతే నియోజకవర్గంలో ఒక మంచి అభిప్రాయం ఉందా అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి కాబట్టి లైక్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.